Three things you should never do to your eyes. Hi, this is Dr. Pavni from Dr. Pavni's Best Vision Advanced Eye Hospital, Gajuwaka. First thing, frequentగా ఐ వాష్ చేయడం. చాలా మంది ఐ స్ట్రెయిన్ అయినప్పుడల్లా ఆర్ డ్రైగా అనిపించినా ఫ్రీక్వెంట్గా ఐ వాష్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే కంటికి ఒక మాయిశ్చరైజింగ్ ఫ్యాట్ లేయర్ ఉంటుంది, అది కూడా వాష్ అవే అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే టీయర్స్ ఇంకా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోయి డ్రైనెస్ ఇంకా వర్సన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఫ్రీక్వెంట్లీ రబ్బింగ్ ఆఫ్ ద ఐస్. ఫ్రీక్వెంట్గా ఐస్ రబ్ చేస్తే ఏమవుతుందంటే కంటికి ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, కార్నియా, అని థిన్గా అయిపోయి ఫ్యూచర్లో కెరటోకానస్ కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఆల్వేస్ బిఫోర్ రబ్బింగ్ యువర్ ఐస్ అది రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని గెట్ ఇట్ ట్రీటెడ్. థర్డ్ వన్, నాట్ గెటింగ్ యువర్ కిడ్స్ ఐ టెస్టెడ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. చాలామంది పేరెంట్స్ ఏంటంటే కిడ్స్ ఏం కంప్లైంట్ చేయట్లేదు కదా, వెదర్ బోర్డ్ చూసేటప్పుడు కానీ ఆర్ అదర్ కంప్లైంట్స్ లేవు కదా అని ఎప్పుడు ఐ టెస్ట్ చేయించారు టిల్ టీనేజ్. అలా మోస్ట్ ఆఫ్ ద కిడ్స్కి ఏమవుతుందంటే ఒక ఐ బాగానే కనిపించి అదర్ ఐలో సైట్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగా కనిపించే ఐతో మేనేజ్ అయిపోతూ ఉంటుంది. సో దే నెవర్ కంప్లైంట్. అట్లాగా ఒక ఐ బాగా కనిపించి అదర్ ఐకి సైట్ ప్రాబ్లం ఉంటే లేజీ ఐ అంటారు. నాన్ డామినెంట్ ఐ లేజీ ఐ అయిపోతుంది. సో ఆల్వేస్ కిడ్స్ కంప్లైంట్ చేయకపోయినా కూడా ఎవ్రీ 2 years ఒకసారి ఐ చెక్ చేయించాలి. ఫర్ మోర్ సచ్ ఐ కేర్ టిప్స్ ప్లీజ్ ఫాలో అవర్ పేజ్.